క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా లూకా సువార్త 11వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ప్రభువు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించినట్లుగా చూస్తాం. ప్రభువు నేర్పిన ఈ మాదిరి ప్రార్థన ఆధారంగా ప్రార్థించడం ఎలాగో మనము నేర్చుకోవాలని ఇందులో హెచ్చరించబడతాం. అదేవిధంగా ఇందులో ఒక స్నేహితుడు తన స్నేహితుని యొద్దకు అర్ధరాత్రి వెళ్ళి మరొక స్నేహితుని కొరకు వేళ కాని వేళలో ఆహారంను అడిగినప్పుడు పొందే జవాబుల నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకోబోతున్నాం. మనము అడగాలని, వెదకాలని, తట్టాలని 3 విషయాలను ఇందులో గ్రహిస్తాం. ఇంకా ఇందులో మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టిన సందర్భంలో తన చుట్టూ ఉన్నవారు ఆయన్ని శోధిస్తూ ఆయనను దయ్యంల అధిపతి అని అనుకుంటూ తమకు ఒక సూచక్రియ చేయమని అడిగినప్పుడు ప్రభువు ఇచ్చిన వివరణను ఇందులో గమనిస్తాం. దీపమును గూర్చిన వివరణను కూడా ఇందులో చూస్తాం. ప్రభువు పరిసేల వేషధారణను గద్దిస్తూ వారిని గద్దించిన వైనాన్ని కూడా ఇందులో గమనిస్తాం. ఇంకా మరిన్ని విషయాలను నేటి సందేశంలో తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం లూకా సువార్త 11వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. ఆయన ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు అడిగాడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థన చేయడం నేర్పు. అందుకాయన అన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయి. మేము మాకచ్చి ఉన్న ప్రతివానిని క్షమిస్తున్నాము గనుక మా పాపములను క్షమించు, మమ్ములను శోధనలోనికి తేవద్దు అని పలకండి. ప్రియశ్రోతలు, వింటున్నారా? ప్రార్థన, విజ్ఞాపన అనే అంశం దేవుని రాజ్య సారాంశం. యేసు ప్రభువు మనకిచ్చిన మాదిరి ప్రార్థన కేవలం మనం తిరిగి తిరిగి వల్లించటానికి కాదు. ప్రార్థన సూత్రమిది. దీనిని మనం ఎంతైనా విపులీకరించవచ్చు, పొడిగించవచ్చు. రాజ్యం ఎప్పుడో భవిష్యత్తులో వస్తుంది అని మాత్రమే కాదు, ఈ ప్రార్థనలోని అంశాలన్నీ వర్తమాన కాలానికి చెందినవే. ఆరాధన అనేది ఏదో 4 పడికట్టు మాటలతో సరిపోయేది కాదు. మనం కేవలం రొట్టె కోసం, అన్నం కోసమే కాదు, ఎన్నెన్నో అక్కరలు మనకున్నాయి, అవన్నీ అడగవచ్చు. క్షమాపణ మనకు అనేక సందర్భాలలో అవసరమవుతుంది. మన జీవితంలోకి దేవుని రాజ్యాన్ని తేవాలి. ఇహలోకమందు ఏర్పడే పరిస్థితుల్లోకి దేవుని రాజ్య విధానాలను తేవాలి, ప్రయోగించాలి, పరిష్కరించాలి. తండ్రి, నీ రాజ్యం ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఇక్కడే మా జీవితాలలో ప్రవర్తిల్లాలి. ఈ మాదిరి ప్రార్థన ఆధారంగా మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. మన ప్రార్థనల్లో విజ్ఞాపన ఎంతో అర్థవంతమైనది. ఆయన రాజ్యానికి మనం రాయబారులం. ఈ రాజ్యంలోకి అనేక మందిని తేవాలి. యేసు ప్రభువు దేవుని రాజ్యానికి ఎంత ప్రాముఖ్యమిచ్చాడో గమనించారా శ్రోతలు? మనం ఈ లోక పరిస్థితులకు దేవుని రాజ్య నియమాలను ప్రయోగించి మార్చగలం. అందుకే ఈ ప్రార్థన. యేసులాగా ప్రార్థించడం నేర్చుకోవాలని శిష్యులు ఆశించారు. ఈ రోజున యేసు ప్రభు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు, ప్రార్థించటం మాకు నేర్పు అనే ప్రార్థన ఎంతో అర్థవంతమైనది. ఇక్కడ శిష్యులు అడిగింది ప్రార్థన మాటల కోసం, ప్రార్థన పద్ధతి కోసం కాదు. ప్రభు, నీవిప్పుడే ప్రార్థించావు, నీలాగా ప్రార్థించటం మాకు నేర్పు. ప్రియశ్రోత, ప్రార్థనను గురించిన సాంప్రదాయికమైన అలవాట్లు, విధానాలు మాత్రమే ప్రార్థన కాదు. యోహాను శిష్యులు తమ గురువు వద్ద ప్రార్థన నేర్చుకున్నారు. మరి నీవు ప్రార్థించేది ఎలాగో అది మాకు నేర్పవు అని అడుగుతున్నారు.
యోహాను ప్రార్థనాపరుడు, భక్తులందరూ గొప్ప ప్రార్థనాపరులే. ఈ రోజున ప్రార్థనారాహిత్యమే వ్యక్తిగత క్రైస్తవులకు గాని సంఘాలకు గాని గొప్ప బలహీనతగా పరిణమించింది. తండ్రితో ఆయన పిల్లలు మాట్లాడతారు, అదే ప్రార్థన. అందులో ఆడంబరమేమీ లేదు. దేవుని చిత్తమును గురించిన ఉత్కంఠను మనం వెలిబుచ్చాలి. విశ్వాసుల ప్రార్థనాంశాలను ప్రభు ఇందులో సూచించాడు. రక్షణ లేని వారి ప్రార్థన కాదిది. దేవా, పాపినైన నన్ను కరుణించు అనేది వారి ప్రార్థన. ఎఫెసీ పత్రిక 4:32 పౌలన్నాడు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ప్రార్థించటం ఎలాగా అంటే యేసు ప్రార్థించినట్లు. అది పరిశుద్ధాత్మే మనలో ప్రవర్తిల్లేటట్లు చేస్తాడు. లూకాసు వార్త 15:5 మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్లి అన్నాడు, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులివ్వు. నా స్నేహితుడు ప్రయాణము చేస్తూ మార్గములో నా వద్దకు వచ్చాడు. అతనికి పెట్టడానికి నా వద్ద ఏదీ లేదు. అతడు ఇలా అడిగితే, ఇతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేను అంటాడా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినా అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వల్లనైనా లేచి అతనికి కావలసినవన్నీ ఇస్తాడు అని మీతో చెప్తున్నాను. అలాగే మీరు అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. అడిగే ప్రతివానికి ఇవ్వబడుతుంది, వెదికేవానికి దొరుకుతుంది, తట్టేవానికి తీయబడుతుంది అని మీతో చెప్తున్నాను. మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిస్తాడా? గుడ్డునడిగితే తేలునిస్తాడా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడం ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగేవారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ప్రియశ్రోతలు, ఈ ఉపమానం జాగ్రత్తగా పరిశీలించవలసిన పోలిక. ఎడతెగక అదే పనిగా తొందర చేసి వేళగాని వేళలో తలుపు కొట్టి తట్టి నిద్రలేపి తనకు కావలసింది అతడు తెచ్చుకున్నాడు. కాని మన దేవుడు అలా కాదు. మన అక్కర కొలది మనం అడిగి అడగక ముందే ఆయన ఇస్తాడు. యెషయా 65:24 దేవుడంటున్నాడు, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిస్తాను, వారు మనవి చేస్తూ ఉండగా నేను ఆలకిస్తాను. ప్రార్థనకు దేవుడు జవాబివ్వకపోవటమంటూ జరగదు. అవును అనో కాదు అనో ఏదో ఒక జవాబు వెంటనే వస్తుంది. మనకు మేలైందే ఆయనిస్తాడు, కీడు కలిగించేది ఆయన ఇవ్వడు. మనకేది మంచిదో మనకే తెలీదు. ప్రియశ్రోత, నిరుత్సాహపడకు. దేవుడు నిద్రపోడు, కునుకడు. అడుగు, వెతుకు, తట్టు, వెంటనే తలుపు బార్లాగా తెరుచుకుంటుంది. దేవునికి మేల్కొలుపు పాటలు పాడకు. శ్రోత, ఇటు విను. నీవు ప్రార్థించే ముందు దేవుడు నీ తండ్రి అని నిర్ధారణ చేసుకో. యోహాను సువార్త 1:12 మననం చేసుకో. యేసును ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని బిడ్డలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. లోకంలో తండ్రులు ఎంత చెడ్డవారైనా తమ బిడ్డలకు హాని కలిగించేది ఏమీ చెయ్యరు, ఏదీ ఇవ్వరు. అలాంటప్పుడు నీ తండ్రి అయిన దేవుడు నీకు శ్రేష్టమైనదే ఇస్తాడు గదా. పరిశుద్ధాత్మ కోసం అడగండి. అడుగుతున్నారా శ్రోతలు? శిష్యులు పెంతెకోస్తు దినం వరకు పరిశుద్ధాత్మ కోసం అడిగిన వారు కారు. యోహాను సువార్త 12:20 ప్రభువు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. అయితే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అనుభవం
ఉప్పెనలాగా వచ్చింది. పరిశుద్ధాత్మ శిష్యులందరినీ క్రీస్తులోకి, క్రీస్తు శరీరంలోకి బాప్తిస్మమిచ్చాడు. పరిశుద్ధాత్మలో వారు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. అలాంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనందరికీ కావాలి. 1 కొరింథీ 12:13 ఏమంటోంది? యూదులమైనా, గ్రీసు దేశస్థులమైనా, దాసులమైనా, స్వతంత్రులమైనా మనమందరము ఒక్క శరీరములోనికి, ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమయ్యాము. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 11:14 నుండి, ఒకప్పుడాయన మూగదయ్యాన్ని వెళ్లగొడుతూ ఉన్నాడు. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగివాడు మాట్లాడాడు గనుక జనసమూహములు ఆశ్చర్యపడ్డారు. అయితే వారిలో కొందరు అనుకున్నారు, ఇతడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్లగొడుతున్నాడు. మరికొందరు ఆయనను శోధిస్తూ అడిగారు, పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపు. ఆయన వారి ఆలోచనలను ఎరిగి అన్నాడు, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోతుంది. తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోతుంది. సైతాను తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల అతని రాజ్యము ఎలా నిలుస్తుంది? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్లగొడుతున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్లగొడుతున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై ఉంటారు. అయితే నేను దేవుని వేలితో దయ్యాలను వెళ్లగొడుతున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చింది. బలవంతుడు ఆయుధాలు ధరించుకొని తన ఆవరణమును కాచుకొని ఉన్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉంటుంది. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించేటప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధాలన్నిటినీ లాక్కొని అతని ఆస్తిని పంచిపెడతాడు. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో సమకూర్చనివాడు చెదరగొట్టేవాడు. అపవిత్రాత్మ ఒక మనుష్యుణ్ణి వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుగుతూ నీరు లేని చోట్ల తిరుగుతుంటుంది. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెడతాను అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండడము చూచి వెళ్లి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వస్తుంది. అవి అందులో ప్రవేశించి అక్కడే కాపురముంటాయి. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదవుతుంది. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా. ప్రియ శ్రోతలు, ఈ రోజున క్షమించబడరాని పాపమంటూ లేదు. పశ్చాత్తప్తులను దేవుడు తప్పక క్షమిస్తాడు. అద్భుతాలు జరుగుతూ ఉంటే పరిసయ్యులు స్వయంగా చూచారు, కాదనలేరు. అసూయాపరులై యేసు చేసే అద్భుతాలు ఆయన దయ్యాల రాజుతో కుమ్మక్కి అయి చేస్తున్నాడు అని అభియోగం తెచ్చారు. వారిది నిరాధారమైన నేరారోపణ, అసమంజసమైన అభియోగం అని ప్రభువు రుజువు చేశాడు. దేవుని రాజ్యం వచ్చింది. రాజు తానే స్వయంగా ఈ అద్భుతాలు చేస్తున్నాడు. దయ్యాలను గద్దించి వెళ్లగొడుతున్నాడు. ఆయుధాలు ధరించిన బలవంతుడెవరు? వాడే సైతాను. దయ్యం పట్టినవాడు సైతాను వశంలో ఉన్నాడు.
అయితే యేసు సైతాను కంటే బలవంతుడు. ఆయన దయ్యాలను గద్దించగలడు, పారదోలగలడు. సైతాను బలవంతుడు గనుక మనం ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుని ఉండాలి. నీలో నాలో ఉన్నవాడు ఈ లోకాధిపతి అయిన సైతాను కంటే గొప్పవాడు. మనము నిరాయుధులమై ఉండకూడదు. అపవిత్రాత్మను గురించిన ఉపమానంలో ప్రభువు ఇశ్రాయేలీయుల స్థితిని, పరిసయ్యుల పరిస్థితిని వివరించాడు. అతడు అపవిత్రాత్మ పట్టినవాడు. దయ్యం వాణ్ణి విడిచి వెళ్ళింది. ఆ వ్యక్తి తాను శుద్ధి చెందినట్లే భావించాడు. ఇల్లు ఖాళీగా ఉంది, బాగా ఊడ్చి శుభ్రం చేసి ఉంది. ప్రియశ్రోత, కేవలం సంస్కరణ, దిద్దుబాటు చాలదు. పాపం చెయ్యకుండా మానేసినంత మాత్రాన ఎవడూ రక్షణ పొందడు. కావలసింది దిద్దుబాటు మాత్రం కాదు. మనిషికి నూతన జన్మ కావాలి. బాప్తిస్మకుడైన యోహాను ప్రబోధాలు విన్నారు, యేసు ప్రబోధాలు కూడా విన్నారు. ఇల్లు అలికారు, శుభ్రం చేసుకున్నారు. అయితే ఆ ఇంటిలోకి యేసు ప్రభువును ఆహ్వానించలేదు. అందుచేత మునుపటి కంటే ఇశ్రాయేలు పతనం మరీ ఘోరమైంది. 27వ వచనం. ఆయన ఈ మాటలు చెబుతూ ఉండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి అన్నది, నిన్ను మోసిన గర్భము, నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి. ఆమె కేకలు వేస్తూ ఈ మాటలు అన్నది. ఆయన అన్నాడు, అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనేవారు మరీ ధన్యులు. ప్రియశ్రోత, యేసు ప్రభువుతో భౌతిక సంబంధం ఉంటే మంచిదే కాని దేవుని వాక్యానికి విధేయులైన వారికి ఆయనతో ఉన్న ఆధ్యాత్మిక సంబంధం ఇంకా గొప్పది. 29వ వచనం నుండి, జనులు గుంపులుగా కూడి ఉన్నప్పుడు ఆయన చెప్పసాగాడు, ఈ తరమువారు దుష్టతరము వారై ఉండి సూచకక్రియను అడుగుతున్నారు. అయితే యోనాను గూర్చిన సూచకక్రియే గాని మరే సూచకక్రియ వీరికి అనుగ్రహించబడదు. యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉంటాడు. దక్షిణ దేశపు రాణి విమర్శకాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేస్తుంది. ఆమె సొలొమోను జ్ఞానవాక్కులు వినడానికి భూమ్యంతముల నుండి వచ్చింది. ఇడుగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నీనెవె మనుష్యులు విమర్శకాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందారు. ఇడుగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. యోనా సూచన అంటే యేసుక్రీస్తు పునరుత్థానం. యోనా చేపకడుపులో నుండి బయటపడ్డాడు అంటే అతడు చచ్చి బ్రతికాడు. అంధకారము నుండి, మరణము నుండి దేవుడు యోనాను వెలుగులోకి, జీవములోకి తెచ్చాడు. యోనా చచ్చి బ్రతికినవాడై వాక్యం ప్రకటించినప్పుడు నీనెవె వారంతా మారుమనసు పొందారు, పశ్చాత్తప్తులయ్యారు. అయితే ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయులు యోనా కంటే శ్రేష్ఠుడైన యేసు మాటలు విని కూడా మారుమనస్సు పొందటం లేదు. అందుచేత వీరి స్థితి నీనెవె వారి కంటే ఘోరమైనది. 33వ వచనం నుండి, ఎవ్వడూ దీపము వెలిగించి చాటు చోటనైనా మంచము కిందనైనా పెట్టడుగాని లోపలికి వచ్చేవారికి వెలుగు కనపడడానికి దీపస్తంభము మీదనే పెడతాడు. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. అది చెడినదైతే నీ దేహము చీకటిమయమై ఉంటుంది. కాబట్టి నీలో ఉండే వెలుగు చీకటిమయమై ఉండకుండా చూసుకో. ఏ భాగమైనా చీకటిగాక నీ దేహమంతా వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగునిచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అలాగే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. ప్రియశ్రోత, వింటున్నావా? దీపం వెలుగివ్వడానికే ఉద్దేశించబడింది. యేసు పునరుత్థానం వెలుగు. ఈ వెలుగు లోకములోని చీకటిని పటాపంచెలు చేస్తుంది. చావు పుట్టుకలు అనే సంకెళ్ళు
మనుషులను బంధించాయి. అయితే యేసు పునరుత్థానమనే వెలుగు మనలోకి ప్రసరిస్తే చీకటి నుండి మనకు అద్భుతమైన విడుదల. ఒక వస్తువును మనం చూడాలంటే బయట వెలుగు ఉండాలి, మనకు కళ్ళు కూడా ఉండాలి. గుడ్డివానికి వెలుగు వల్ల ప్రయోజనమేమీ ఉండదు. కండ్లున్నా బయట చీకటి అలుముకొని ఉంటే ఏమీ చూడలేవు. ప్రజలు ఆధ్యాత్మికంగా గుడ్డివారైనందుచేత నీతి సూర్యుడైన యేసును చూడలేకపోతున్నారు. శోచనీయం. 37వ వచనం నుండి, ఆయన మాట్లాడుతూ ఉండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయడానికి పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజన పంక్తిలో కూర్చున్నాడు. ఆయన భోజనానికి ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడ్డాడు. అందుకు ప్రభువు అన్నాడు, పరిసయ్యులైన మీరు గిన్నె పళ్ళెము వెలుపల శుద్ధి చేస్తారు గాని మీ అంతరంగము దోపిడితో చెడుతనముతో నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మం చెయ్యండి, అప్పుడు మీకన్నీ శుద్ధిగానే ఉంటాయి. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాపు మొదలైన ప్రతి కూరలో 10వ వంతు చెల్లిస్తున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెడుతున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను కోరుతున్నారు. అయ్యో, మీరు కనపడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడిచే మనుష్యులు అవి సమాధులని ఎరుగరు. శ్రోతలు వింటున్నారా? యేసు పరిసయ్యులను ఎడాపెడా గద్దిస్తున్నాడు. మతాచారాలకు ఎంతో ప్రాముఖ్యమిచ్చి అంతరంగ శుద్ధిని నిర్లక్ష్యం చేసే వారి ఛాందసత్వాన్ని ప్రభువు గర్హిస్తున్నాడు. వారి ఆధ్యాత్మికత బయటి వేషం కిందికి దిగజారింది. దేవునికి హృదయశుద్ధి కావాలి. హృదయ మాలిన్యం వారి ఆధ్యాత్మిక దృష్టిని నాశనం చేసి విడిచింది. అయ్యో 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 అని 3 సార్లు ప్రభువు వారిని గద్దించాడు. వారి అపసవ్య ప్రవర్తనకు ఆయన ఎంతగానో నొచ్చుకున్నాడు. వారి విలువలు తారుమారైపోయాయి. కొన్ని చేస్తున్నారు, మంచిదే, గాని చేయకుండా విడిచిపెట్టినవి ఎన్నో ఉన్నాయి. ప్రియశ్రోత, నీ సంగతేమిటి? ఆంతరంగికమైన శుద్ధి, శుచి మొదలైన వాటికి మతాచారాలు ప్రత్యామ్నాయం కావు అని గ్రహించావా? 45వ వచనం నుండి, అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడన్నాడు, బోధకుడా, ఈలాగు మాట్లాడి మమ్ములను కూడా నిందిస్తావా? అందుకాయన అన్నాడు, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ శక్యము కాని బరువులను మీరు మనుష్యుల మీద మోపుతారు, గాని మీరు వేలితోనైనా ఆ బరువులను ముట్టరు. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టిస్తున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతిస్తున్నారు. వారు ప్రవక్తలను చంపారు, మీరు వారి సమాధులు కట్టిస్తారు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి వద్దకు ప్రవక్తలను, అపోస్తలులను పంపుతాను. వారు కొందరిని చంపుతారు, కొందరిని హింసిస్తారు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని, బలిపీఠానికి మందిరమునకు మధ్య నశించిన జకర్యా రక్తము వరకు చిందించబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారించబడతారు. నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తమే విచారించబడతారు. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమని తాళపు చెవిని ఎత్తుకుపోయారు. మీరు లోపల ప్రవేశించరు, ప్రవేశించే వారిని అడ్డగిస్తారు. శ్రోతలు, పరిసయ్యులు బాహిరమైన ఆచారాలకు ప్రాముఖ్యమిస్తే శాస్త్రులు యథార్థత లోపించిన మాటలు పలుకుతున్నారు. తాము చెయ్యరు, ఇతరులకు చెబుతారు. ఆధ్యాత్మికంగా ప్రవర్తించే వారిపై నిందలు వేస్తారు. భౌతికం, ఆధ్యాత్మికం ఈ రెండిటి సమన్వయం లోపించిన మతం వీరిది. లేఖనాలను నిరర్థకం చేస్తున్నారు.
ప్రియ శ్రోత, లేఖనముల వెలుగులో నీ స్వంత జీవితాన్ని పరీక్షించుకో. 53, 54 వచనాలు. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీద బాగా పగబట్టి ఆయన మీద నేరం మోపాలని ఉండి, ఆయన నోటి నుండి వచ్చే ఏ మాటనైనా పట్టుకోవడానికి పొంచి ఉండి వెతుకుతూ చాలా సంగతులను గూర్చి ఆయనను మాట్లాడించసాగారు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రార్థన. ప్రభువా, దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. నేటి పాఠమందు పరిశుద్ధాత్మ మాకు బయలుపరచిన సత్యాలన్నీ మా జీవితాలకు అన్వయించుకొని మేలు పొందునట్లు, ఆశీర్వదించబడినట్లు నీ బిడ్డలమైన మమ్మును బలపరచుమని, మీ కృప మాపై సమృద్ధిగా వర్షించుమని, ప్రతి అక్కరను తీర్చగలిగిన నీ వాక్యము కొరకై మరి ఒకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ, మా శ్రోతలందరినీ, వారి కుటుంబములను మీ హస్తములకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము ఇందులో ప్రభు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించినట్లుగా చూశాం. యేసు ప్రభువు మనకిచ్చిన మాదిరి ప్రార్థన కేవలం మనము తిరిగి తిరిగి వల్లించడానికి కాదని తెలుసుకున్నాం. ఈ పరలోక ప్రార్థనలోని అంశాలన్నీ వర్తమాన కాలానికి చెందినవే. ప్రభువు నేర్పిన ఈ మాదిరి ప్రార్థన ఆధారంగా ప్రార్థించడం ఎలాగో మనము నేర్చుకోవాలని ఇందులో హెచ్చరించబడ్డాం. ప్రార్థన రాహిత్యమే ఈ రోజున సంఘమునకు గొప్ప బలహీనత అని, తండ్రి అయిన దేవునితో మాట్లాడటమే ప్రార్థన అని తెలుసుకున్నాం. ఈ ప్రార్థన రక్షించబడిన వారు మాత్రమే చేసే ప్రార్థన. మనము దేవుని సన్నిధిలో అడగాలని, వెదకాలని, తట్టాలని విన్నాం. ఇలా చేస్తే పరలోకమందున తండ్రి తన పిల్లలకు ఎంతో శ్రేష్టమైన వాటిని అనుగ్రహిస్తాడని తెలుసుకున్నాం. దేవుడు ప్రార్థనకు జవాబు తప్పక ఇస్తాడు. ఆయన మేలైన దానిని ఇస్తాడు. దేవుడు ఎన్నడూ కునుకడు, నిద్రపోడు. ఆయన సన్నిధిలో అడుగుతూనే ఉండాలి. నీవు ప్రార్థించే ముందు దేవుడు నీ తండ్రి అని నిర్ధారణ చేసుకోవాలి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ ఆయన తన పిల్లలగడానికి అధికారం ఇచ్చాడు. లోకంలోని తండ్రులు చెడ్డవారైనప్పటికీ తమ బిడ్డలకు మంచి ఈవులను ఇస్తే పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువే ఇస్తాడు. దేహానికి దీపము కన్ను అని విన్నాం. కన్ను తేటగా ఉంటే దేహమంతయు వెలుగుమయమై ఉంటుందని తెలుసుకున్నాం. దేవుడు వేషధారణను ఎంత మాత్రము సహించడు. మన హృదయం అనే పల్లెమును ముందుగా లోపల శుద్ధి చేసుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపమునకు దూరంగా ఉన్నంత మాత్రాన ఎవరు రక్షించబడరు. మనిషికి నూతన జన్మ కావాలి. ముందుగా నీ జీవితాన్ని యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.